డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికా పౌరసత్వం పొందడం కష్టమైంది. అక్రమ వలసదారులను సంకెళ్లతో బంధించి మరీ స్వదేశాలకు తిప్పి పంపడం చూస్తూనే ఉన్నాం. కానీ ఇంతలోనే ట్రంప్ గోల్డ్ కార్డ్ ఆఫర్ ప్రకటించారు. ఈ మొత్తం చెల్లిస్తే ఏ దేశం వారికైనా పౌరసత్వం ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రత్యేక కార్డుతో యుఎస్లో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? ఈ నిర్ణయం వరమా శాపమా తెలుసుకుందాం రండి. ప్రస్తుతం ఉన్న EB-5 వీసా ప్రోగ్రాంకు బదులుగా ట్రంప్ గోల్డ్ కార్డు వీసా ప్రతిపాదించారు. ఈ పథకం కింద ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరికైనా $5 మిలియన్ అంటే సుమారు 43.54 కోట్ల రూపాయలు చెల్లిస్తే పౌరసత్వం లభిస్తుంది. ప్రధానంగా విదేశీ సంపన్నులను ఆకర్షించేందుకు ఈ పథకం ప్రవేశపెట్టారు ట్రంప్. మరో 2 వారాల్లో EB-5 వీసాలను ట్రంప్ గోల్డ్ కార్డులతో భర్తీ చేయనున్నామన్నారు. ఇది కూడా ఒక రకంగా శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డ్ లాంటిదేనని ట్రంప్ తెలిపారు. EB-5 ప్రోగ్రాం వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నామన్నారు. చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఎన్ని కార్డులు జారీ చేస్తారనే దానిపై పరిమితి విధించలేదు. త్వరలో 10 లక్షల కార్డులు విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యుఎస్ గ్రీన్ కార్డు పొందాలని కోరుకునే విదేశీయులు ఈ నియమం తప్పక పాటించాల్సుంటుంది. కనీసం $5 మిలియన్ పెట్టుబడి పెట్టి ఉపాధిని సృష్టించే వారికే నేరుగా అమెరికా పౌరసత్వం లభిస్తుంది. గత EB-5 వీసా ప్రోగ్రాం కింద కనీసం $8 లక్షల పెట్టుబడి, 10 ఉద్యోగాలు సృష్టించాలనే నిబంధనే ఉండేది. ఇదిలా ఉంటే అమెరికాలో గ్రీన్ కార్డు కోసం వేల మంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. EB-5 ప్రోగ్రాం స్థానంలో గోల్డ్ కార్డు తీసుకురావడంతో ప్రవాస భారతీయులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎలాగోలా రుణాలు చేసి సామాన్య ఇన్వెస్టర్లు EB-5 ప్రోగ్రాంకు అర్హత పొందేవారు. ఇప్పుడు నైపుణ్యం ఉన్నా అధిక మొత్తం పెట్టి కార్డు కొనే పరిస్థితి లేదు. కానీ అమెరికా కల నెరవేర్చుకోవాలనుకునే రిచ్ ఇండియన్స్కు ట్రంప్ ఆఫర్ మేలు చేకూర్చనుంది. మరోవైపు ఈ తరహా గోల్డెన్ వీసాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు జారీ చేస్తున్నాయి. UK, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం EB-5 వీసాల జారీపై ఏడాదికి కొంత పరిమితి ఉండగా గోల్డ్ కార్డులపై అలాంటిదేమీ ఉండదని అధ్యక్షుడు తెలిపారు.